21st సెంచరీలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎలాంటి మార్పులు రావచ్చు? సో దీని గురించి ఆలోచిస్తూ ఉంటాయి. ఈ మధ్య కొత్తగా ఒక రీసెంట్ జర్నల్లో చదువుతూ ఉంటాయి. చూసింది ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో దానిలో సినేరియో ఎలా చూపించారంటే, కపుల్ అనేది ఒక క్లినిక్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్టెరైల్ బాటిల్ అలాగే ఒక స్టెరైల్ ట్యూబ్ ఇస్తారు. సో దానిలో ఆ స్టెరైల్ బాటిల్లోకి వాళ్ళు సెలైవా అంటే ఉమ్ముని కొంతవరకు దానిలో కలెక్ట్ చేసి ఇవ్వటం, అలాగే స్వాబ్తో బక్కల్ స్మియర్ అంటే నోటి ద్వారా చీక్లో ఉండే సెల్స్ని తీసుకుని ఆ ట్యూబ్లో పెట్టి దాన్ని మన టెస్ట్కి పంపించడం. అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చు? సెలైవా నుంచి హార్మోన్ టెస్ట్లు తెలుసుకోవచ్చు, అలాగే దానిలో ఉండే మన ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఈ స్వాబ్ ద్వారా మన జెనెటిక్స్ అన్నీ కూడా దాని నుంచి తెలుసుకోవచ్చు. అంటే మనకి వాళ్ళల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగే ఏమైనా ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్స్ ఉన్నాయా, బేబీకి రిస్క్ ఉందా, ఇవన్నీ కూడా ఈ చిన్న టెస్ట్ ద్వారా మనం ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ ద్వారా ఈ టెస్ట్లు చేసుకోవచ్చు. మరి ఇవన్నీ చేసినాక ఈ టెస్ట్ తీసుకున్నాక కపుల్ని ఆర్ వైఫ్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ మేబీ వీ కెన్ సే ఇట్స్ ఎ మ్యాజిక్ వ్యాండ్ ఆర్ వాట్ ఎవర్, ఒక వ్యాండ్ తీసుకుని పైనుంచి కింద దాకా మనం దానితో స్కాన్ చేస్తే మరి పేషెంట్కి ఈసీజీ దగ్గర నుంచి, పల్స్ రేట్ దగ్గర నుంచి, టెంపరేచరు, అలాగే అబ్డోమెన్ మీద దాన్ని కనుక మనం జస్ట్ ఒకసారి తిప్పితే మన కొన్ని నిమిషాల్లో వీ మైట్ బీ ఏబుల్ టు సీ యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, దగ్గర నుంచి అన్నీ కూడా కొన్ని నిమిషాల్లో మనకి డిస్ప్లే అయిపోవచ్చు స్క్రీన్ మీద. సో మనం చాలా రకాలుగా అసలు మళ్ళీ ఇంటర్నల్ స్కాన్ కూడా చేయకుండానే ఇవన్నీ కూడా మనకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అట్లాగే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకున్నాక ఒక ఆటోమేటెడ్ చార్ట్లో ఇవన్నీ మనం పుట్టింగ్ చేస్తే తర్వాత ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా చేయాలి అనేది మనం ఆలోచించుకోవచ్చు. అట్లాగే మనం ఇండ్యూస్ ప్లూరిపోటెంట్ సెల్స్ అంటే ల్యాబ్ గ్రోన్ గెమిట్స్ నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎంబ్రియో జనరేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి అర్థమయ్యేది ఏంటంటే మన జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకునే పాసిబిలిటీస్ ఉంటాయి, పేషెంట్కి కన్వీనియన్స్ ఎక్కువ అవుతుంది, అండ్ అసలు చాలా రకాల టెస్ట్ని, చాలా రకాల ట్రీట్మెంట్స్ని మన వీటి ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ నిజంగానే ఇవన్నీ పాసిబులా? మరి సోషల్గా కానీ, ఎథికల్గా కానీ, లా ప్రకారంగా చూస్తే అండ్ అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ చూసుకుంటే మరి ఇవి కొన్ని సంవత్సరాలు పడుతుందా, ఇంకా కొన్ని దశాబ్దాలు పడుతుందా అనేది మనకు తెలియదు. కానీ చాలా రకాల ఇన్నోవేషన్స్ అనేవి మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం చూడబోతున్నాము.